బాబుకి సాటి ఎవరు రాడు, బాబే గొప్ప అంతే. బాబుకి ఏది సాటి లేదు అంతే. బ్రో బాగుంటాయి బ్రో. ఇప్పుడు సంక్రాంతికి అయితే చాలా బాగుంటుంది మూవీ అయితే. బ్రో హనుమానే ఈ మూవీ ఎందుకంటే హనుమాన్ అంటే దేవుడు మూవీ కాబట్టి కంపల్సరీ దేవుడు మూవీకి భక్తులు అందరు చూస్తారు కాబట్టి వెళ్తారు, చూస్తారు. అది స్టోరీ బాగుంది బ్రో. సాంగ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి కానీ లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. డాన్స్ అయినా అసలు హీరో డాన్స్ అయినా కామెడీ సీన్స్ అయినా, ఇంకా తమన్ అంటే ఇంకా పెడతాడు కదా కొన్ని వినాల్సింది, కొన్ని చూడాల్సింది. బాగుంది బ్రో. నేనైతే కుర్చీ అయితే తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. కుర్చీ తెచ్చుకొని లోపల కూర్చుందాం అనుకున్నా, సపరేట్గా కుర్చీ సాంగ్కి మడత పెట్టి కొడదాం అనుకున్నావు నేను. కానీ మనని కొడతారు కదా అని చెప్పేసి గుంటూరు కారం కూడా ప్యాకెట్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. కానీ మా ఇంట్లో మా మమ్మీ కొడతా అని చెప్పేసి కారం కూడా లేదురా అని చెప్పింది. సో కారం అయితే తెచ్చుకోలేకపోయా బ్రో. లేకపోతే ఈసారి తెచ్చుకుంటే ఈసీఎస్ పైకి చాలా బాగుంది. కోకోకోలా పెప్సీ శ్రీలీల అయితే చాలా సెక్సీ బ్రో. అంతే బ్రో. అట్లానే అంటే పెడతారు కదా బ్రో. త్రివిక్రమ్ అంటే ఇంకా పెట్టాల్సిందే. ఇంకా చాలా సినిమాలో ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఉంటుంది, అది అంతే బ్రో. బ్రో ఉంటుంది బ్రో. త్రివిక్రమ్ మూవీ అంటే కంపల్సరీ ఉంటుంది. అన్ని హీరో వచ్చేసి పెద్దదా డబ్బున్నోడు ఉంటాయి. కాకపోతే మనం తీసుకోవాలి కదా, ఆడియన్స్ అనేది తీసుకోవాలి. అట్లానేం లేదు బ్రో. చూడండి ఒకసారి అయితే, స్టోరీ అయితే చెప్పండి కానీ చూడండి. మూవీ అయితే బాగుంది బ్రో. 9 ఇస్తా బ్రో. 5కా 4.5 ఇస్తా బ్రో. అన్న ఇప్పుడే ప్రిన్స్ మహేష్ బాబు గారు గుంటూరు కారం సినిమా చూస్తున్నా. సినిమా అయితే వేరే లెవెల్ అన్న, మామూలు కాదన్న. అసలు సంక్రాంతి పండుగ సినిమా రాలని ఈ సినిమా వస్తే మనకు సంక్రాంతి పండుగ వచ్చిందన్న. ప్రిన్స్ మహేష్ బాబు గారు యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. ఆయన స్టార్డమ్ కానీ ఆయన స్టామినా కానీ మూవీలో చాలా కొత్తగా చూపించారన్న మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ చాలా బాగా కుమ్మి పారేసింది భయ. మా సాంగ్స్ కానీ శ్రీలీల గారి డ్యాన్స్ కానీ మూవీ అయితే వేరే లెవెల్ భయ. ఇంకా మామూలుగా లేదు భయ. మనకు ఒక రైతు వరి కోత ఎలాగో వస్తాడో థియేటర్లో కలెక్షన్ మొత్తం మొదలైంది భయ. ప్రిన్స్ మహేష్ బాబు గారి స్టామినా ఏంది ఈ మూవీతో చూపిస్తారు భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కు చాలా బాగుంది భయ. ఈ మూవీ అయితే చాలా సూపర్ ఉంది భయ. గుంటూరు కారం మూవీ అయితే ఇచ్చి పడేసింది భయ. యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ థియేటర్లో వేరే లెవెల్ భయ. ఇంకోటి ప్రిన్స్ మహేష్ బాబు మూవీలో స్మైల్ ఉంటుంది భయ. ఆయన నవ్వుకు వేరే లెవెల్ భయ. మగవాడిని నాకెట్టింది, ఇంకా అమ్మాయిలు అయితే చచ్చిపడే మామూలుగా ఉండదు భయ, ఉర్రుతులిగిపోతుంటారు. ఇంకోటి భూమి మీద అందంగా ఉంటుంది పువ్వు, కానీ మూవీలో ఉంటుంది మహేష్ బాబు గారు నవ్వు భయ వేరే లెవెల్ భయ. ఇచ్చి పడేసిన సినిమా అయితే అస్సాం అన్న చాలా బాగుందన్న. గుంటూరు కారం మటుకు ఏ స్టార్ట్ మూవీ అయినా కలెక్షన్ పరంగా కానీ మహేష్ బాబు గారికి కలెక్షన్ ఏ సినిమా కొట్టలేని విధంగా ఈ మూవీ ఉందన్న. ఈ మూవీతో మహేష్ బాబు గారు కొత్త రికార్డు సృష్టిస్తారని నేను అనుకుంటాను. సినిమా అయితే అస్సాం అనే చాలా బాగుందన్న. మాస్ డ్యాన్స్ కానీ మాస్ డైలాగ్ కానీ కొన్ని సెంటిమెంట్ సీన్లు కానీ సినిమా అయితే ఉర్రుతిరిగించాను. శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుందన్న. ఇంకా మూవీలో కొన్ని మనకు ట్విస్టులు ఉంటాయి, అదే మూవీ చూస్తే బాగుంటాయన్న. ఓవరాల్గా మూవీ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి పండగన. జై గుంటూరు కారం. సినిమా బాగుందండి, సినిమా బాగుంది. కుర్చీ సాంగ్ అయితే బాగుంది. మాస్లో మహేష్ బాబుని ఇంతగానం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది సినిమా. గుడ్. మహేష్ బాబు యాక్షన్ బాగుంది. మహేష్ బాబు యాక్షన్ బాగుంది. ఫుల్ మాస్ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా తీశాడు మహేష్ బాబుని. సినిమా అయితే ఎక్స్పెక్టెడ్ బాగా ఉంది, మంచిగా ఉంది. కుర్చీ మడతపెట్టి సాంగ్ బాగుంది, బాగా నచ్చింది. యా సినిమా వచ్చి యూత్ ఉంది, మాస్ ఉంది, ఫ్యామిలీ ఉంది. సినిమా చాలా సూపర్, నో మోర్ డిస్కషన్. సినిమా చాలా బాగుంది. యూత్కి నచ్చుతుంది, ఫ్యామిలీకి నచ్చుతుంది, మళ్ళీ మాస్ నచ్చుతుంది. మహేష్ బాబు అల్టిమేట్, ఆయన యాక్టింగ్ అల్టిమేట్, ఆయన అందం అపురూపం, అద్భుతం అండి. సినిమా చాలా బాగుంది. దయచేసి ఇతరుల కామెంట్ వినకండి, ఫేక్ మాటలు వద్దు. సినిమా చాలా బాగుంది, దయచేసి ఎవరి ఫేక్ మాటలు వినకండి. సినిమా అద్భుతంగా ఉంది. దిస్ ఈజ్ ఫ్రాంక్. అనొచ్చు, వాళ్ళ అనొచ్చు, తప్పేం లేదు. వాళ్ళు అనుకోవచ్చు, అది నచ్చకపోవచ్చు, వాళ్ళు అనొచ్చు, తప్పది కాదు. రివ్యూ జెన్యూన్గా వచ్చి సినిమా చాలా బాగుంది. ఇట్ ఈస్ అట్లా కూడా చాలా బాగుంది రిపోర్ట్. రెండో వచ్చి వసూళ్ళ పరంగా సినిమా ఖచ్చితంగా 300 crores నుంచి 500 crores వస్తుంది సినిమా. నవ్వేది కాదు, ఇది ఫ్రాంక్. మీరు రాసి పెట్టుకోండి. నా పేరు వాహాబ్, కర్నూలు డిస్ట్రిక్ట్.